వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జిఎస్టీ రేట్లలో ప్రధానమైనటువంటి మార్పులు రావడం జరిగింది. సో ఇప్పుడు 5%, 12%, 18%, 28% స్లాబ్లను కేవలం రెండింటికి మాత్రమే తగ్గించారు. ఓన్లీ 5% అండ్ 18% మాత్రమే ఉంటాయి. ఏంటి ఈ 5% ఏంటి, 18% ఏంటి అంటే దీన్ని ఎట్లా చూడాలి, సామాన్యుడికి ఎట్లా అర్థం కావాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయల వస్తువు ఏదైనా ఉందాం అనుకుందాం. జస్ట్ జనరల్గా సామాన్య ఊర్లో ఉన్నటువంటి, విలేజ్లో ఉన్నటువంటి మధ్యతరగత పేదవాళ్ళకు కూడా అర్థం కావాలంటే కనుక, ఒక జనరల్గా హెయిర్ ఆయిల్ బాటిల్ ఒక 100 రూపాయలు ఉందనుకుంటే కనుక దానిపైన జిఎస్టీ 18% ఉండేది. సో ఆ 18% జిఎస్టీ ఉంటే 100 into 18% ఈక్వల్ టు 18 రూపీస్ అనుకుందాం. 118 రూపాయలకు అది అందుబాటులోకి వచ్చేది. సో ఇప్పుడు ఈ కొత్త 5% ఏదైతే జిఎస్టీ తగ్గిందో ఇది కేవలం 5 రూపీస్ మాత్రమే అడేది. అంటే 118 రూపాయలైనటువంటి ఒక హెయిర్ ఆయిల్ కేవలం 105 రూపాయలకు మాత్రమే వస్తుంది అన్నట్టు. అంటే ఇందులో హైదరాబాద్లో మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే వాళ్ళకు ఇది పెద్ద వార్త అనొచ్చు. బట్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి, జిఎస్టీ పరిధిలోకి వచ్చేటివి చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా అఫ్కోర్స్ చర్చిస్తే చాలా టైం పట్టుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పడం జరిగింది. ఎందుకు ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకుంది అంటే, మొన్న అమెరికా ఏదైతే సుంకాలు విధిస్తుందో ఆ సుంకాలు విధిస్తున్నటువంటి క్రమంలో భారతదేశం ఏ నిర్ణయం తీసుకుంటుందా అంటే ఖచ్చితంగా ఈ నిర్ణయం అయితే తీసుకుంది. దీంతోపాటు భారతదేశ ఆర్థిక శక్తి దీంతో ఎట్లా మెరుగుపడుతుంది, సామాన్యుడి కొనుగోలు శక్తి ఎట్లా పెరుగుతుంది, ఈ ప్రొడక్షన్ ఎట్లా ఉండబోతోంది, ఎంఎస్ఎంఈలకు ఎట్లా ఊతం ఇవ్వబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశాలు. రైట్, ప్రభుకుమార్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ప్రభుకుమార్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రభుకుమార్ గారు ఎట్లా చూస్తున్నారు? అమెరికా సుంకాలు ఒకవైపు, భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయం ఒకవైపు. సో ఇప్పటిదాకా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. సో మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది మంచి తరుణం అండి. 4 టైర్ సిస్టమ్ నుంచి 2 టైర్ కి వచ్చింది. అవును, యాక్చువల్ గా ఇప్పుడు జిఎస్టీ ఈవెన్ మనం పాప్కార్న్ కొనుక్కున్న జిఎస్టీ కట్టాల్సి వస్తుంది. పెయిన్ కదా అది. ఇప్పుడు ఒక కుటుంబం సినిమాకి వెళ్తే 1000 రూపాయలు 2000 పెట్టాల్సి వస్తుంది అన్ని కలుపుకుంటే. అట్లా ప్రతిదీ కూడా జిఎస్టీ మీద అనుకుంటే మధ్య తరగతి మీద పిండటమే కదా జిఎస్టీ అంటే. మిడిల్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్ మీద ఇప్పుడు కొన్ని కంట్రీస్ ట్యాక్సే లేవు. ట్యాక్స్ లేని కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొన్ని కంట్రీస్ మనతో పాటు, ఇప్పుడు మన ఇండియా తీసుకోండి, 30% స్లాబ్ లో ఉన్నాడు, 42% అవుతుంది జిఎస్టీ అని, సెస్ అని, అదని ఇదని మొత్తం కలిపితే. అంటే ₹1,00,00,000 సంపాదించినోడు 42 లక్షలు ట్యాక్స్ కట్టాలి. ఎంత పెయిన్ అది. చాలా మంది బయటకు వెళ్ళిపోతున్నారు. హెచ్ఎన్ఐ క్లయింట్స్ అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ట్యాక్స్ లేని ఊర్లోకి వెళ్తున్నారు, కంట్రీస్ కి, అబుదాబి గానీ ఇట్లాంటివి వాటికి. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి, మనతో పాటు ట్యాక్స్ ఎక్కువ కంట్రీస్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏజ్డ్ వాళ్ళకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, వాళ్ళకి అవసరం మెడికల్ కానీ అట్లాంటి వాటికి సేవ చేస్తారు, సర్వీసెస్ ఇస్తున్నారు. మనం ట్యాక్స్ ఎక్కువ మెడికల్ అన్నారు కాబట్టి ఇక్కడ ఇంకొక అంశాన్ని ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా ఒక 33 కైండ్ ఆఫ్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో క్యాన్సర్ ప్రధానమైంది. ఈ క్యాన్సర్ లాంటి తీవ్రమైనటువంటి వ్యాధులకు ఉపయోగించేటువంటి మందుల పైన కూడా ఇప్పుడు ఈ జిఎస్టీ స్లాబ్ అనేది, కొత్త స్లాబ్ అమల్లోకి రాబోతుంది. సో అది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. అవునండి, ఎందుకంటే ఇప్పుడు 250% ట్యాక్స్ అన్నాడు ఆయన ట్రంప్. దాని గురించి ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకా ట్రంప్ డాన్సులు ఎన్ని ఉన్నాయో తెలియదు. కొత్త కొత్త ఏం చేస్తాడో తెలియదు. మళ్ళీ ఇప్పుడు దాకా ప్రొడక్ట్స్ మీదే అన్నాడు. నిన్న వాళ్ళ కేబినెట్ లో ఒక మంత్రి సర్వీసెస్ మీద కూడా మేము ఆలోచిస్తున్నాం అన్నాడు. అంటే మనం ఎక్కువ ఐటీ సర్వీసెస్ వాళ్ళకి పంపిస్తాం. ఐటీ మీద సర్వీస్ చేస్తే మన ఐటీ కంపెనీస్ కూడా ఇబ్బంది పడతాయి కదా. సో ఏది ఏమైనా ఒక రకంగా ట్రంప్ కి నమస్తే పెట్టచ్చు, నమస్కారం పెట్టచ్చు, థ్యాంక్స్ చెప్పొచ్చు. ఈ ట్రంప్ మూలంగానే తగ్గింది అనుకోవచ్చు ఒక రకంగా, ఈ ట్యాక్స్ మూలంగా. అంటే ఇంకా కొంచెం, ఎందుకంటే యుఎన్ మీటింగ్ ఉందండి. ఇప్పుడు దాకా మన ప్రైమ్ మినిస్టర్ చైనాకను జపాన్ కి వెళ్ళారు కదా. సో నెక్స్ట్ మీటింగ్ అవకాశం మన ట్రంప్ కి అవకాశం మన మోడీ గారు ఇస్తున్నారు. సెప్టెంబర్ 9th యుఎన్ మీటింగ్ ఉంది. 9th నుంచి 29th లోపల. మనకి 26th మనకి 9 o'clock కి మనకి ఇది ఉంటుంది మీటింగ్. సో ఇండియా తరఫున. సో డెఫినెట్ గా మన వాయిస్ అక్కడ ఉంటుంది కాబట్టి ఈ లోపల ఆయన ఎట్టి పరిస్థితిలో, ఎందుకంటే త్రిముఖం చూశారు కాబట్టి, వాళ్ళ అంటే ముగ్గురు కలిశారు కదా, డెఫినెట్ గా ఆయన తగ్గి తీరాల్సిందే. ఎందుకంటే మనకి యుఎస్ ఎంత అవసరమో వాళ్ళకు కూడా మనం అంతే అవసరం కాబట్టి ఎట్టి పరిస్థితిలో వాళ్ళు కొంచెం దిగొచ్చినా డెఫినెట్ గా ఎమ్యుకబుల్ గా సెటిల్ చేసుకుంటేనే మంచిది. ఇప్పుడు జిఎస్టీతో మార్కెట్ కొంచెం ఇదో ఉంది. ఎందుకంటే ప్రతి సామాన్యుడి జేబులో డబ్బులు మిగులుతాయి. ఇప్పుడు అందుట్లో పండగ సీజన్,
అంటే దివాళీకి 22 నెక్స్ట్ మంత్ 22 అయితే మేబీ ఈ మంత్ 22 అని అందుకే తీసుకున్నారేమో 1 month గ్యాప్ తో. సో 22 నుంచి ఇంప్లిమెంట్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది మంచి తరుణమే. ప్రతి పండగ సీజన్ లో జనాలు డబ్బులు మిగిలినప్పుడు అదర్ ప్రొడక్ట్స్ మీద, అప్పుడు ఫ్రిడ్జ్లు కానీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కానీ, ఈ FMCG ఐటమ్స్ కానీ ఎక్కువ మూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక ప్రోడక్ట్ కాస్ట్ తగ్గించినప్పుడు కన్సంప్షన్ ఎక్కువ ఉంది మనకి 144 కోట్లు. సో ఎక్కువ మళ్ళీ సేల్స్ అనేది ఎక్కువ అవుతుంది, జిఎస్టీ ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఉన్న వాటిలోనే పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీరు ఓవర్ గా ఇప్పుడు చూసుకున్న అంత తగ్గినా మళ్ళీ 6 months to 1 year లో ఇది మొత్తం కవర్ అవుతుంది దాంట్లో. సో ఇది తగ్గుతుందని అనుకోవద్దు, కానీ సామాన్యుడికి ఇది ఉపయోగం, మంచి తరుణం ఇది. అవునండి, ఇది శుభసూచకం అనుకోవచ్చు ఒక రకంగా. రైట్, యా, వస్తాను సార్ మీ దగ్గర మళ్ళీ వస్తా. కార్తిక్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. రైట్, అంటే రోజువారీ వస్తువుల మీద స్లాబ్ తగ్గించడం చాలా ఆహ్వానించాల్సిన విషయం. దీనికి రాజకీయ కారణాలు ఉంటాయా, అప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్, ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్, ఏదైనా కానీ అది రాజకీయ వ్యూహం అనుకున్నా కానీ దేశ ప్రజలకు దేశ హితం కోసం జరుగుతున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు ఇది అమెరికా విషయంలో ఎట్లా చూడాలి? అమెరికా విధించినటువంటి సుంకాల నేపథ్యంలోనే భారతదేశం ఈరోజు జిఎస్టీ విషయంలో చాలా తగ్గింది, నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అనుకోవచ్చు, దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది, ఏమైనా నష్టం ఉంటుందా, తో పాటు కొనుగోలు శక్తి సామాన్యుడి పెరుగుతుంది, పెరిగినప్పుడు అంటే డిమాండ్ పెరిగినప్పుడు సప్లై కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. సో